అభిషేక్ గారు, సో ఒకసారి దీనికి సంబంధించి ఇంట్రొడక్టరీ పార్ట్ అంటే ప్రస్తుతం అయితే మొహమ్మద్ యూనుస్ ఒక ముఖ చిత్రంగా ముందైతే ఉన్నారు. బట్ బ్యాక్గ్రౌండ్ విషయంలో ఇప్పుడు సురేష్ కొచ్చాటిల్ గారు అన్నట్టు సో డిఫరెంట్ కంట్రీస్ యాక్ట్ చేస్తున్నాయనే అర్థమవుతోంది. సో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి వీళ్ళ పాలనలో, ఏ విధంగా ఉండబోతోంది? సో చాలా క్లుప్తంగా సురేష్ గారు కూడా మంచిగా చెప్పారండి. వరల్డ్ ఓవర్ కూడా అమెరికా చేసేది ఏంటంటే, ఇప్పుడు వెనిజులా లాంటి దేశం ఉంది. సో వెనిజులాకి అమెరికా చేసిన పరిస్థితే ఇండియా చేస్తే బంగ్లాదేశ్ కి కూడా అదొక పరిష్కార మార్గంగా మనం చూడొచ్చండి. అంటే ఎంబార్గో అంటారు కదా, అమెరికాకి రష్యాతో పరిస్థితులు సానుకూలంగా లేనప్పుడు లేదా ప్రతికూల దేశాలు కానీ వాళ్ళు ఆర్థికంగా ఎవరినైనా దెబ్బతీయాలనుకుంటే గానీ వారిపైన ఎకనామిక్ శాంక్షన్స్ అనేది వేయడము, వారిని డిప్లొమాటిక్ రిలేషన్స్ లో అన్నిట్లో కూడా కార్నర్ చేసి వాటిని వాయిస్ లెస్ చేసే విధంగా, అంటే అమెరికా గ్లోబల్ వార్ ఆన్ టెర్రరిజం అని చెప్పి దేన్నైతే తన ఎజెండాని పుష్ చేసుకుంటుందో అదే విధంగా కూడా ఇండియా ఇవాళ డిప్లొమాటిక్ హై స్టాన్స్ లో ఉంది కాబట్టి పూర్తిగా ఆర్మ్ ట్విస్ట్ చేసి, ఎందుకంటే శ్రీలంకతో హ్యాండిల్ చేసినంత ఈజీగా మనం బంగ్లాదేశ్ ని హ్యాండిల్ చేయలేమండి. జనరల్ గానే బెంగాల్ ల్యాండ్ అంటే బంగ్లాదేశ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది మొదటిసారి కాదండి చరిత్రలో. 1947 లో పార్టీషన్ అప్పుడు, ఇండియన్ పార్టీషన్ అప్పుడు చూసుకుంటే జరిగిన హింస కానివ్వండి, తర్వాత 1952లో అప్పటి వెస్ట్ పాకిస్తాన్ వారిపైన ఉర్దూ ఇంపోజిషన్ చేయాలని చేసినప్పుడు జరిగిన లాంగ్వేజ్ గురించి సంబంధించిన ప్రొటెస్ట్, అంటే బెంగాలీ లాంగ్వేజ్ ఉండాలని జరిగిన ప్రొటెస్ట్ లో జరిగిన వైలెన్స్ కానివ్వండి, 1996-97 ఆ ప్రాంతంలో స్వయం ప్రతిపత్తి అండ్ మరియు రాజకీయ హక్కుల గురించి జరిగిన పోరాటం అప్పుడు కూడా చాలా వైలెన్స్ జరిగింది. దాని తర్వాతనే మళ్ళీ మనం చూసినట్టయితే కనుక బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 1971 లో వాళ్ళు పంజాబ్ అంటే వెస్టర్న్ పాకిస్తాన్ పంజాబీ డామినేషన్ కి వ్యతిరేకంగా ఇంకా మా దేశం మాకు కావాలి, పూర్తి రాజకీయ స్వేచ్ఛ కావాలి అనే ఒక ఫ్రీడమ్ మూవ్మెంట్ స్టార్ట్ చేయడము, అది ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ గా మారి హ్యూమన్ అట్రాసిటీస్ జరుగుతున్న టైంలో, నరమేధం జరుగుతున్న సమయంలో భారతదేశం అప్పుడు అందులో ఇన్వాల్వ్ అయ్యి బంగ్లాదేశ్ లిబరేట్ చేస్తూ 1972 లో మనము అది కూడా చూసాం. అప్పుడు కూడా వైలెన్స్ జరిగింది. 1971-72 లో దాని తర్వాత గవర్నమెంట్ ఏర్పడినప్పటికీ కూడా మరి 8 సంవత్సరాలు 1980 వరకు కూడా రాజకీయ అస్థిరత ఉండడం కారణంగా ఎన్నో వేల మంది, లక్షల మంది అప్పుడు కూడా ప్రాణాలు కోల్పోవడము అంటే అడపదడప జరుగుతూ ఉంది. 1990 నుండి 2000 సంవత్సరం మనం చూసినట్టయితే కనుక ఇప్పుడు ఏదైతే చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని భారతదేశం చుట్టూన్న దేశాలన్నింటిలో కూడా భారతదేశానికి దూరంగా తీసుకెళ్లడం కోసము ఆర్థిక ఒప్పందాలు, దేశాలతో ఆర్థిక ఒప్పందాలు, నాయకులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని వారిని కరప్షన్ కానివ్వండి లేదా వారికి ఇతర వాటెవర్ వాళ్ళకి ప్లీజ్ చేసి వాళ్ళని ప్రో చైనా అండ్ యాంటీ ఇండియా పాలసీస్ తీసుకునే విధంగా దీన్ని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారండి. ఇండియా చుట్టూ కూడా ఇలాంటి ఒక అంటే ఉన్న దేశాలన్నింటి మధ్యలోంచి ఒక స్ట్రింగ్ తీసుకొని మేము ఒక నెట్వర్క్, అంటే ఇండియాకి ఇబ్బందికరమైన వాతావరణం, ఇండియాకి ఇబ్బందికరమైన పొరుగు దేశాలను సృష్టించాలి, ప్రతికూల వాతావరణం ఉంటే దేశం బలహీన పడుతుందనే విధంగా చైనా కూడా చేస్తుంది, అదే టైం అమెరికా కూడా చేస్తుంది. అంటే ఇందులో అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏది జరిగినా కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం బతుకుండడము, ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా మనం ఎమర్జెన్సీలో పోరాడి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం కాబట్టి రాజకీయ చైతన్యము అంటే దైనందిన జీవితంలో రాజకీయ చైతన్యం పూర్తిగా ప్రదర్శించినప్పటికీ అన్నా హజారే ఉద్యమం కానివ్వండి, హక్కుల కోసము శాంతియుత ప్రజాస్వామిక పోరాటాలు జరిగి కోర్టుల అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక కోర్టు ఆర్డర్ ని తలొగ్గి చేసే రోజులు ఎన్నోసార్లు చూసాం మనము. ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించే ప్రభుత్వం ఇంకా మన దగ్గర ఉంది, మిలిటరీ రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటుంది. సో అండ్ అత్యధికమైన యూత్ ఇవాళ భారతదేశంలో ఉందండి. 18 to 45 మధ్యలో మనం జనాభా చూసుకున్నట్టయితే కనుక చిట్ట చివరి 50 నుండి 60 దేశాల జనాభా కేవలము 18 నుండి 40 సంవత్సరాల మధ్యలోనే భారత్ ఉంది. అంటే ఫ్యూచర్ లో ఉండే అవకాశాలు ఇవాళ ఇక్కడ ఉన్న ఒక రాజకీయ స్థిరత, ప్రజాస్వామిక విలువలు అంటే ఒక మంచి స్టేబుల్ పొలిటికల్ లీడర్షిప్ ద్వారా డెవలప్మెంట్ వైపు వెళ్తున్నందుకు వారి ప్రామినెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఎందుకంటే ఇతరులు మనకన్నా తక్కువ ఉన్నప్పుడు మన మాట వింటారు కదా. సో భారత్ కూడా మనకన్నా తక్కువ ఉండాలి, భారత్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గాలి అనే ఒక కుట్రపూరితంగా అటు చైనా కానివ్వండి, ఇటు ఫ్రెండ్షిప్ నటిస్తున్న అమెరికా కానివ్వండి, రెండు కూడా నేను మన షోలోనే ఇంతకు ముందు కూడా చెప్పానండి,
అమెరికన్ ఫారెన్ పాలసీ, ఫారెన్ డాక్ట్రిన్, అవును, గ్రాండ్ అవును. స్ట్రాటజీని డిసైడ్ చేసే హెన్రీ కిస్సింజర్ చెప్పింది ఎన్నోసార్లు అన్నాడు ఆయన. అమెరికా శత్రువుల కన్నా అమెరికా మిత్రులకి అమెరికాతో నష్టం ఎక్కువ ఉంటుందండి. సో నటించి అంటే మిత్రత్వం నటించే అమెరికాని కూడా మనం నమ్మడానికి లేదు. ఇవాళ మన అదృష్టం ఏంటంటే నరేంద్ర మోదీ గారు లాంటి ఒక స్థిర నాయకత్వం, అమెరికాలో పనిచేసినటువంటి జైశంకర్, వీరిద్దరు ఉండడం వల్ల వీరి కాన్స్పిరసీస్ ఎలా ఉంటాయి, వీరి భారత్ కూడా ఏ విధంగా ఉండాలి, అది కూడా నేను అడుగుతాను ఒక్కసారి. అవన్నిట్లో కూడా మనము చాలా షార్ప్ గా ఉంటున్నాము. అది మంచిదండి, అది ఉన్న అడ్వాంటేజ్. సురేష్ గారు ఇక్కడ ఖలీదా జియా విషయానికి వస్తే ఆవిడ 3 సార్లు ప్రధానిగా ఉండడం, మొదటి బంగ్లాదేశ్ ప్రధానిగా ఉండడం, ఇదంతా ఒక ఎత్తు అయితే, మరి రాబోయే రోజుల్లో తను ఎలాంటి పప్పెట్గా ఉండబోతోందనేది ఒక ఎత్తు అయితే, అటు షేక్ హసీనాకు తనకు ఎందుకు భిన్న ధృవాలుగా ఉన్న పరిస్థితి ఇప్పటివరకు ఉంది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ ప్రజలు కూడా ఎవరికి ఫేవరబుల్గా ఉన్నారు అంటే ఎలా అర్థం చేసుకోవాలి మరి 3 సార్లు ప్రధానిగా ఉన్న నేపథ్యంలో? ప్రధానిగా ఉండడం మన అందరికి తెలుసు అండి. అక్కడ బంగ్లాదేశ్ లో ఇట్స్ యూనిక్ థింగ్, ఎందుకంటే ఒక ఇస్లామిక్ నేషన్ చెప్పొచ్చు ఆల్వేస్. చెప్పినట్టు ఈమె ఖలీదా జియా కానివ్వండి, షేక్ హసీనా కానివ్వండి, దే ఆర్ ఆల్ ఒక ట్రెండ్ సెట్టర్స్ అక్కడ. దీనికన్నా ముందు మనం చూసాం పాకిస్తాన్ లో బెనజీర్ భుట్టో ఉండే సరే, ఓకే. సో ఆమె చెప్పినట్ల షీ ఆల్సో ట్రైడ్ అవర్ బెస్ట్, కానీ ఏం చూసాం, ఆమెను కూడా తీసి చంపేశారు ఆయన ఆమె. సో ఖలీదా జియా అంటే ఆమె 1991 నుంచి 96 దాకా ప్రధానమంత్రి. దాని తర్వాత మనం చూసే ఫస్ట్ టైం ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ బంగ్లాదేశ్ లో వచ్చినప్పుడే. దాని తర్వాత సెకండ్ ప్రైమ్ మినిస్టర్, ఎందుకంటే బెనజీర్ భుట్టో తర్వాత వచ్చిన సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆమె. సో ఖలీదా జియా ఇస్ నాట్ ఎ పర్సన్ టు దిస్ ఎంటైర్ పాలిటిక్స్. ఎందుకంటే మన అందరికి తెలుసు జియావుర్ రెహమాన్ అని చెప్పి బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రెసిడెంట్, ఆయన సతీమణి, ఈ పాస్ట్ అవే. సో ఆయన పోయిన తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీది 1984 ఆమె షీ ఫౌండెడ్, హర్ హస్బెండ్ ఫౌండ్ చేసిన పార్టీ ఆమె చీఫ్ అయిపోయింది. వీళ్ళిద్దరికి ఒక పొలిటికల్ బ్యాకింగ్, పొలిటికల్ హిస్టరీ ఉంది. మన దగ్గర జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా ప్రియాంక గాంధీ, తర్వాత వాళ్ళ పిల్లల్లాగా ఇది కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలిసి ఈమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 1982 అనుకుంటాం జనరల్ హుస్సేన్ మొహమ్మద్ ఎర్షాద్ కూ చేశారు బంగ్లాదేశ్. ఇది ఒక కామన్ థింగ్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళందరి దగ్గర ఆర్మీ నడిపిస్తారు, వీళ్ళు ఎక్కువ ఇతరులు నడిపారు. దాని తర్వాత 1991 ఈమె మళ్ళీ ఎలక్షన్కి వచ్చింది. దాని తర్వాత ఆ టైంలో అందరూ బాయ్కాట్ చేశారు ఎలక్షన్, ఎందుకంటే కరప్ట్ ఈమె అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పి. సో ఈమె కూడా ఏదో దూద్ మే, హిందీలో చెప్తారు కదా, దూద్ మే దులే హుయే నహీ అని చెప్తారు అందరూ. అంతే, అందరూ దే ఆల్ ఆర్ కరప్ట్. అంటే కరప్షన్ అనేది ఒకటి. దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ లో 1996 అవామీ లీగ్ వచ్చింది ఎలక్షన్. ఆమె ఆల్రెడీ 5 సార్లు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన మనిషి. 1991, 96, 2001 లో కూడా గెలిచింది. సో డెఫినెట్లీ ఈ చెప్పినట్లే షేక్ హసీనా వచ్చినప్పుడు వీళ్ళిద్దరు నడిమిట్లో కాంపిటీషన్ ఉంటుంది. ఈమెను తీసుకొని ఆమె జైలు వేసింది, ఆమెను తీసుకొని ఈమె జైలు వేస్తారు, మళ్ళీ ఇద్దరు కలిసి ఆమె వాళ్ళు జైలు వేస్తారు. ఇది కూడా ఉంది. సో ఇది కొత్తదేం కాదు. ఆమె ఇప్పుడు రావాలంటే కూడా మనకి అందరు తెలుసు. ఈ పరిస్థితుల్లో ఆమెని ఇక్కడ కరప్షన్ కేసెస్ కానీ కరప్షన్ దాంట్లో 17 సంవత్సరాలు కన్విక్ట్ చేశారు. 17 సంవత్సరాలు, ఎందుకంటే ఆమె జియా ఆర్ఫనేజ్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ నడిపించింది, జియా చారిటబుల్ ట్రస్ట్. అన్నిట్లో లోకల్ కోర్ట్ అక్కడ ఆమె 17 సంవత్సరాలు ఈ ల్యాండ్ అంతా కొట్టేశారని చెప్పి జైల్లో పంపించారు. సో డెఫినెట్లీ యుఎస్ ఏం చెప్తున్నారంటే యునైటెడ్ స్టేట్స్ కి ఈమె రావాలని ఉండే, ఈమెను తీసుకొస్తే బాగుంటుంది, ఈమె మా మాట వింటుందని. కానీ దాని తర్వాత కూడా ఈమె సంగతి ఇట్లా అని చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ చెప్పినట్ల ఒక డమ్మీ ప్రైమ్ మినిస్టర్ చేసుకుందామని చూస్తున్నారు. 2019 లో ఈమెని హాస్పిటల్ చేర్చారు. దాని తర్వాత ఆమెని హాస్పిటల్ నుంచి రిహా చేశారు. కానీ ఆమె ఒక హౌస్ అరెస్ట్ లాగా ఢాకాలోనే ఉండిపోతుంది, బయట వెళ్ళకూడదని కండిషన్ పెట్టారు. కానీ ఇప్పుడు ఈమె షేక్ హసీనా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది బంగ్లాదేశ్ చూడాల్సిందే. ఎందుకంటే ఒక టైంలో భారతదేశానికి చిట్టగాంగ్ కానీ సిల్హెట్ కానీ ఇస్తా అని చెప్పిన బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఇవ్వలేదు భారతదేశానికి ఇది ఒక ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ బంగ్లాదేశ్ ని కంప్లీట్ గా స్ట్రాంగ్ లోడ్ చేసి అక్కడి నుంచి ఈ చెప్పినట్లు ఆ రూల్ వాళ్ళ దగ్గర నుంచి మన బంగ్లాదేశ్ రెండుగా స్ప్లిట్ చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ అక్కడ ఉన్న ఇస్లామిస్ట్ మనం చూసాం దేనికని ఉంది, అక్కడ ఉన్న బ్లాగర్ ని చంపేశారు, 3 బ్లాగర్స్ చంపేశారు, చేసినంతే జమాయత్ ఇస్లామీ వాళ్ళు. దానికోసం షేక్ హసీనా పుడతాం ఇన్ జైల్ వాళ్ళు టెర్రర్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసి మొత్తం బ్యాన్ చేసి పడేస్తారు.
కానీ అక్కడున్న ఒరిజినల్ ఫ్రీడమ్ ఫైట్ అంటే అది ముక్తి వాహిని, అది మన ఇండియన్ ఆర్మీ చేంజ్ చేశారు వాళ్ళు సమ్ మనెక్షో టైం. ముక్తి వాహిని కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, అక్కడున్న ఒరిజినల్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు భారతదేశంతో ఉంటారు. వాళ్ళని మనం వాడుకోవాలి, వాళ్ళ సర్వీసెస్ ని వాడుకొని బంగ్లాదేశ్ ని 2-3 ముక్కలు చేసి ఒక ముక్క మన దగ్గర పెట్టుకోవాలి. అట్లీస్ట్ మన నార్త్ ఈస్ట్ వెళ్ళే ఎంట్రీ పాయింట్ బంగ్లాదేశ్ ఇటువైపు నుంచి సీ రూట్ నుంచా లేకుంటే నార్త్ నుంచి. ఇప్పుడు మనం చికెన్ నెక్ అని చెప్తాం వెస్ట్ బెంగాల్. చికెన్ నెక్ చాలా డేంజరస్. ఒకసారి ఆ చికెన్ నెక్ కాన్కర్ చేసుకుంటే మన దగ్గర జేఎన్యూ లీడర్స్ ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళు చెప్పారు చికెన్ నెక్ భారతదేశాన్ని కట్ చేసేసేయాలని నార్త్ ఈస్ట్ నుంచి చెప్పిన మనుషులు ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. అట్లాంటి ఆ చికెన్ నెక్ ని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఇంకా కొంచెం ఏరియా తీసుకుంటే అది గోర్ఖాలాండ్ గా మనం డిక్లేర్ చేయొచ్చు. ఆల్రెడీ ద ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర ఉంది, గోర్ఖాలాండ్ డిక్లేర్ చేయాలి, వెస్ట్ బెంగాల్ లో 2 ముక్కలు చేయాలి. కానీ ఇప్పుడు మమతా బెనర్జీకి భయం ఏంటంటే ఇప్పుడు నిన్ననే ఒక మ్యాప్ వచ్చింది బంగ్లాదేశ్ నుంచి రిలీజ్ చేశారు, జమాత్ ఇస్లామీ వాళ్ళ పార్టీ ఎవరో రిలీజ్ చేశారు. సిక్కిం, వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ కలుపుకొని గ్రేటర్ బంగ్లాదేశ్. పాప మమతా బెనర్జీ ఇప్పుడు ఏం చేయబోతుందంటే బీహార్ నుంచి పోటీ చేస్తాయి అర్థం కాదు నాకు. సో ఈమెమనుకుందంటే నేను ఎవరినైనా వచ్చి తీసుకుంటాను మనం చెప్పింది ఆమె, గుర్తుంటుంది మీకు. క్రైస్తవ మొదలైనప్పుడు ఆమె అనుకుంటా ముస్లింస్ వస్తారని, ఇప్పుడు హిందువులు వస్తారంట. హిందువులు వస్తే అక్కడ బెంగాల్లో ఉన్న 10-15 కాన్స్టిట్యున్సీలో కంప్లీట్ ప్రొఫైల్ మారిపోతుంది. అది మమతా బెనర్జీకి వద్దు, అది ఆమె అలౌ చేయరు. ముస్లింస్ వస్తే ఓకే, ఎందుకంటే ముర్షిదాబాద్ కానీ మాల్డా కానీ ఆ రీజన్ మొత్తం కన్వర్ట్ అయిపోయింది నీట్ గా, ఇస్లామిక్ హార్ట్ ల్యాండ్ అయిపోయింది. దానికోసం బీజేపీకి అక్కడ సీట్లే రావు అసలు ఆ ఏరియాస్ లో. సో ఇప్పుడు ఏం చేయాలంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందువుల్ని సిఏ ఇప్పుడు అర్థమవుతుందండి అందరికి, సిఏ బెనిఫిట్ యూ షుడ్ గెట్ దమ్. వాళ్ళని ఇక్కడ మనం పెట్టుకోవాలి, వాళ్ళని కావాలంటే వెస్ట్ బెంగాల్లో పెట్టుకోవాలి మనం. అక్కడ ఉన్న ముస్లిం పాపులేషన్ నడిమిట్ల వాళ్ళని మళ్ళీ అక్కడ పెట్టి వాళ్ళని షుడ్ అలౌ ద హిందూస్ ఫ్రమ్ బంగ్లాదేశ్ టు కమ్ ఓవర్. అంటే అటువంటి పాసిబిలిటీస్ ఉంటాయండి, ఎందుకంటే ఎందుకు ఉండవండి, గవర్నమెంట్ కావాలంటే చేయొచ్చు, మోదీ గారు చేయాలి అది. ఎందుకంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సిఏ? సిఏ అదే కదా, పర్సిక్యూటెడ్ మైనారిటీస్ అంటారు. ఏ పర్సిక్యూటెడ్ చూస్తున్నాం, చంపేస్తున్నారు, ఇల్లు తగలబెడుతున్నారు, గుడులు తగలబెడుతున్నారు, మన కల్చర్ సెంటర్ తగలబెట్టారు. వాట్ ఇస్ టెర్రరిస్ట్ నేషన్ అండి ఇప్పుడు అది. యూ షుడ్ డిక్లేర్ బంగ్లాదేశ్ ఇస్ ద టెర్రరిస్ట్ నేషన్. బే ఆఫ్ బెంగాల్ నుంచి ఒక బ్లాకెట్ పెట్టేసి, నేవల్ బ్లాకెట్ పెట్టేసి కంప్లీట్ గా బంగ్లాదేశ్ కర్టైల్ చేసేసారు. టిల్ దే డిసైడ్ ఐదర్ దే విల్ బ్రింగ్ బ్యాక్ డెమోక్రసీ ఆర్ మన దగ్గర మన మాట వింటారు. మనం చూసాం మాల్డీవ్స్ సంగతి కూడా, వచ్చినప్పుడు అంతా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు మన హీరో ముయిజు. ఇప్పుడు ఏమైందండి, వచ్చే డబ్బులు కావాలి ప్లీజ్ డబ్బులు ఇవ్వండి అని చెప్పి, చైనా ఏమి ఇవ్వరని చెప్పారు దానికోసం. ఇది మనం చేయాల్సి. బట్ అప్పటి వరకు జరగాల్సిన డ్యామేజ్ అనేది జరుగుతుంది కదండి, సో అది ఇబ్బందికరమైన డ్యామేజ్. ఎప్పుడు బంగ్లాదేశ్ ఎప్పుడు ఉండండి, మనం ఇప్పుడు చూస్తున్న రీసెంట్ హిస్టరీ, పాత హిస్టరీకి వెళ్ళి చూడండి, అక్కడ కూడా కూల్ నడిచింది, అక్కడ కూడా ఆర్మీ వచ్చింది. ఫస్ట్ టైం కాదు. మనందరూ కొంచెం రీసెంట్ మెమరీ ఎందుకంటే టెలివిజన్ ఛానల్స్ అందుతుందని మనకి ఇది కొంచెం రీసెంట్ మెమరీ లాగా కనిపిస్తుంది, కానీ చాలా పాత న్యూస్ ఇదంతా. అక్కడ జరిగింది ఎన్నోసార్లు, వాళ్ళు కలిచారు, వీళ్ళ మీద వాళ్ళు కలిచారు, వీళ్ళు కొట్టారు, అంతా చేశారు. సో డెఫినెట్ గా అక్కడ ఉన్న బంగ్లాదేశ్ లో ఉన్న భారతీయులకి వాళ్ళ సెక్యూరిటీ ముందు చూసుకోవాలి. మన స్టూడెంట్స్ అంతా చాలా మంది వచ్చేసారు భారతదేశానికి, మన డాక్టర్లు చాలా మంది అక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నారు, వాళ్ళు అక్కడ చిక్కపోయారు చాలా మంది. ఇప్పుడు ఇక్కడున్న బంగ్లాదేశ్ లో ఏమంటున్నారంటే మేము అక్కడికి వెళ్దాం, మేము ఇక్కడే ఉండిపోతా ఉంటాం. లైక్ వైజ్ బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా హిందువులు వస్తారో వాళ్ళకి ఒక సేఫ్ కారిడార్ క్లియర్ చేసి ఇండియన్ ఆర్మీ వి షుడ్ బ్రింగ్ దమ్ టు వెస్ట్ బెంగాల్ ఫస్ట్, అక్కడ రీసెటిల్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్ గవర్నమెంట్ చేయాల్సింది. అప్పుడైనా హిందువుల వాళ్ళ జీవితం కానివ్వండి, వాళ్ళ బిజినెస్ కానివ్వండి, అన్ని భారతదేశంలో వచ్చి వాళ్ళు నడిపించుకుంటారు. అది చేయాల్సింది. లేకుంటే వాళ్ళని అక్కడ వాళ్ళు ఉన్న 7% కూడా కొన్ని సంవత్సరాల తర్వాత 3% 2% హిందూ పాపులేషన్ బంగ్లాదేశ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.